కంచ గచ్చిబౌలి భూములపై టీజీఐఏసీ ప్రకటన జారీ చేసింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని టీజీఐఏసీ ప్రకటించింది. ప్రకటన సారాంశం ప్రస్తుతం హెచ్సీయూ వద్ద పరిస్థితిని మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నయమే గత నిన్నటి నుంచి కూడా ఈ హెచ్సీయూకి సంబంధించినటువంటి ఆనుకొని ఉన్నటువంటి కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించినటువంటి వ్యవహారం మీద కొంత ఆందోళన కొనసాగుతుంది. హెచ్సీయూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన నేపథ్యంలో ప్రస్తుతం టీజీఐఐసీ ఒక ప్రకటన కూడా జారీ చేసింది. ప్రధానంగా కంచె గచ్చిబౌలి భూములకి సంబంధించినటువంటి ఆ భూమి మొత్తం కూడా ప్రభుత్వానిదేనని ఈ న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. ప్రైవేటు సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించినటువంటి భూమికి న్యాయ పోరాటం ద్వారా ప్రభుత్వం దక్కించుకుందని, వేలం అభివృద్ధి పనులు అక్కడ ఉన్న రాళ్లను ఎటువంటి దెబ్బతీయవని ప్రధానంగా వాళ్ళు ఈ ప్రకటనలో చెప్పడం జరిగింది. అభివృద్ధికి ఇచ్చినటువంటి భూమిలో చెరువులు లేవని, సర్వేలో ఒక అంగుళం భూమి కూడా సెంట్రల్ యూనివర్సిటీ కాదని తేల్చి చెప్పింది. అయితే కొత్తగా చేపడుతున్న అభివృద్ధి ప్రణాళిక అక్కడ ఉన్నటువంటి రాళ్లను రూపాలను దెబ్బతీయవని, ప్రభుత్వం వాటికి యథావిధిగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటుందని చెప్పింది. అయితే దీనికి సంబంధించిన పర్యావరణం ఎటువంటి డ్యామేజ్ కాకుండా తాము ఇందులో చర్యలు తీసుకుంటున్నట్టుగా ప్రధానంగా ప్రస్తావించింది. ప్రాజెక్టును వ్యతిరేకించే కొందరు రాజకీయ నాయకులు విద్యార్థులను తప్పు పట్టిస్తున్నారని ప్రధానంగా టీజీఐఏసీ పేర్కొంది. 400 ఎకరాల భూమికి సంబంధించిన ప్రభుత్వ స్వాధీనంలో ఉందని, అటవీ భూమి అంటూ కొన్ని మీడియాలో తప్పుడు వార్తలు వస్తున్నాయని, రెవెన్యూ రికార్డ్స్లో కూడా అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి ఉందని టీజీఐఏసీ ప్రకటన చేసింది. ముఖ్యంగా లోపల ఉన్నటువంటి బఫెల్లో లేక్ కావచ్చు, పికాక్ లేక్ సంబంధించినటువంటి దాంట్లో లేవని ప్రధానంగా స్పష్టం చేసింది. కొన్ని మీడియాలో వీటిలో వచ్చినటువంటి తప్పుడు వార్తలు వస్తున్నాయి, వీటిని నమ్మొద్దని చెప్పడం జరిగింది. సో మాస్టర్ ప్లాన్ ప్రకారం సాధ్యమైనటువంటి అంతగా ఎక్కువగా వినియోగించుకేందుకు 2025 ఫిబ్రవరి 25న టీజీఐఏసీ దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా జారీ చేసిందని, ప్రపంచ స్థాయి మౌలిక వస్తువులకు సంబంధించినటువంటి ఇక్కడ ఏర్పరిచే విధంగా దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పింది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కంచె గచ్చిబౌలి అంటే హెచ్సీయూకి ఆనుకొని బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి ఆ భూమి ఏదైతే ఉందో మొత్తం కూడా ప్రభుత్వానిది అనేది టీజీఐఏసీ ప్రధానంగా చెప్తుంది. ఇందులో దీనికి సంబంధించినటువంటి పలు కంపెనీలు వస్తాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి వేలం వేసేందుకు మొత్తం లోపల ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా చదును చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఆదేశాల మేరకు నిన్న హెచ్సీఏ దాని బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కంచె గచ్చిబౌలి 400 ఎకరాల భూమిని చదును చేసేందుకు జేసీబీలు చేరుకున్నాయి. సుమారు 50 జేసీబీలు అక్కడ చేరుకున్నాయి. నిన్న అధికారులు టీజీఐఏసీ అధికారులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి సమయంలో ఇక్కడ హెచ్సీఓ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఆ భూములు యూనివర్సిటీకి సంబంధించినవని, దాంట్లో ఉన్నటువంటి లేక్ ఉందని, పర్యావరణం పాడవుతుందని, పికాక్ లేక్స్ ఉన్నాయనేది వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. దీంతో పాటుగా పలు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, తర్వాత బీజేపీ నేతలు కూడా అన్యాయంగా విద్యార్థుల్ని దారుణంగా అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని పోలీసులు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారనేది వాళ్ళు చెప్పడం జరిగింది. నిన్న కొంత వీడియోలు కూడా సామాజిక మాధ్యమంలో విపరీతంగా వైరల్ అయ్యాయి. లోపల నుంచి ఉన్నటువంటి యూనివర్సిటీలోకి మీడియా ఎంటర్ లేదు కాబట్టి లోపల నుంచి కొన్ని యూనివర్సిటీ నుంచి కొంతమంది ఆ వీడియోలను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి వీడియోలను మీడియాకు రిలీజ్ చేశారు. ఆ మీడియాలో కొన్ని వార్తా కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. సో ఇవన్నీ విషయాల మీద నిన్న సాయంత్రం వరకు కూడా, నిన్న రాత్రి వరకు కూడా ఇక్కడ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వాళ్ళంతా కూడా ఆ వేలానికి ఎట్టి పరిస్థితి వీల్లేదు, సో ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ యూనివర్సిటీకి చెందిన అనేది వాళ్ళు ఆందోళన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా. సో ఇవన్నీ విషయాలు గొడవలు జరుగుతున్న వేళ టీజీఐఏసీ కూడా ఒక ప్రకటన స్పష్టంగా ఈ భూములకు సంబంధించినటువంటి పూర్తి అధికారులు ప్రభుత్వం మీద ఉన్నాయి. సో టీజీఐఏసీ దీనికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ భూముల్ని వేలం వేసేందుకు సిద్ధమైంది. అందుకోసం చదును చేస్తున్నాం. ఇందులో యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమికి ఒక సెంటు కూడా లేదనేది వాళ్ళు ప్రధానంగా స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం హెచ్సీయూ దగ్గర కొంత ఉదయం నుంచి కూడా విద్యార్థులు ఇంకా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక్కడ పోలీసులు ముందస్తుగా ఇక్కడ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. గచ్చిబౌలి పోలీసులతో పాటుగా ప్రత్యేకంగా వేరే దళాలను కూడా ఇక్కడ పోలీసులు నియమించారు. ప్రస్తుతం అయితే యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో కొంత ప్రశాంత వాతావరణం ఉంది. టీజీఐఏసీ లోపల మాత్రం అక్కడ కంచె గచ్చిబౌలి చెందినటువంటి వాళ్ళ 400 ఎకరాల్లో ఇంకా పనులు కొనసాగిస్తూనే ఉంది. ఈ జేసీబీలతో చదును చేస్తున్నారు. చదును చేసిన తర్వాత ఈ వేలం ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే ఈ పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం అంతా కూడా రాజకీయ రంగు పులుముకుందని చెప్పొచ్చు. అటు బీఆర్ఎస్ బీజేపీ కూడా విమర్శలు చేస్తున్నారు. విద్యార్థులను అరెస్ట్ చేయడం పట్ల వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది హెచ్సీయూ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు